నియోజకవర్గంలో ఉన్న టైలర్స్కు ప్రపంచ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి మరియు స్టీల్ ప్లాంట్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎం నాథన్ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన అనంతపురం జిల్లా కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్మికులకు ఉచిత బీమా, కుట్టు మిషన్లు, ఇళ్ల పట్టాలు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రధానంగా డిమాండ్ చేపట్టడం జరిగింది. సబ్సిడీ కింద వారికి పనిముట్లు అందించి వారిని ఆదుకోవాలన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారిని అభివృద్ధి చేసే విధంగా వారిని ఆదుకోవాలని కోరారు. టెక్స్టైల్ అభివృద్ధి చేయాలని చేనేత జౌళి శాఖని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేపట్టడం జరిగింది. రాయదుర్గం గార్మెంట్స్ కార్మికులందరికీ కూడా ప్రపంచ టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా రాయదుర్గం నియోజకవర్గము కరువుతో, అభివృద్ధి లేక, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే అత్యధిక మంది పేదలు బ్రతుకుతున్నారు. ఇటువంటి ప్రాంతము గార్మెంట్స్ ఆధారంగానే అనేక మంది కార్మికులు బ్రతుకుతున్నారు. ఇటువంటి ప్రాంతము గార్మెంట్స్ కార్మిక పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. ఇటువంటి ప్రాంతంలో అనేక మంది కార్మికులకు ఉచితంగానే కార్మిక బీమా సౌకర్యాన్ని కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఉచితంగా కుట్టు మిషన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లులు కూడా నిర్మించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. సబ్సిడీ మిషనరీ ఐటమ్ కానీ, సబ్సిడీ క్లాత్స్ కానీ, సబ్సిడీ ద్వారా అనేకంగా గార్మెంట్స్ పారిశ్రామిక ప్రాంతం వాళ్ళని కాపాడాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి ప్రాంతంలో టెక్స్టైల్ పార్క్ అభివృద్ధిని నేను చేయాలా ఈ ప్రాంతాన్ని అని నేను చేనేత జౌళి శాఖ వారిని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. మరోసారి గార్మెంట్స్ కార్మికులకు టైలర్స్ డే శుభాకాంక్షలు, ధన్యవాదాలు.